అంటే సాయి భక్తులుగా మారి సూరవరంలో సాయి మందిరాలు ఏర్పాటు చేశారు. 19/2/2022లో పుట్టపర్తికి చేరి అప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 7/7/2022 గురువారం నాడు ప్రవచనాలు ప్రారంభించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన రామాయణాన్ని 54 రోజులు, భాగవతం 40 రోజులు, మహాభారతం 105 రోజులు, దేవి భావం 21 రోజులు, శివపురాణం 20 రోజులు, వాసవి మాత యొక్క పురాణం 18 రోజులు, ఇలా చాలా చాలా పురాణాలు చేశారు. 16/8/2025 నాటికి అంటే కేవలం 3 సంవత్సరాల్లో ఆయన చేస్తున్నటువంటి ఈ రోజుని 722వ ప్రవచనం. 3 సంవత్సరాల్లోనే 722వ ప్రవచనం, ఈరోజు చేస్తే 722వ ప్రవచనం. అలాగే 70వ సప్తాహం కూడా కంప్లీట్ చేశారు. ఇంకా ప్రొద్దుటూరుకు 2 సార్లు వచ్చింటారు. మొదటిసారి పిరమిడ్ జ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో వచ్చినారు. అప్పుడే ఆయన కలవడము, ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఒప్పుకున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. ఈయన పుట్టపర్తి చాగంటి అన్న బిరుదు కూడా ఇచ్చారు. అంటే చాగంటి గారు ఇలా ధారావాహికంగా ప్రవాహంలాగా చెప్తారు. సార్ కూడా అంత ప్రవాహంలాగా గొప్పగా చెప్తారు. తర్వాత కదిరి ఆర్యవై సంఘర్ వారు ఇలా జ్ఞాన సరస్వతి అంత బిరుదు కూడా ఇచ్చి గౌరవించారు. దానికి మహానుభావులు వారు వారికి వచ్చి మనందరినీ కూడా శివపురాణం మీద ప్రవచనం మనందరికీ కూడా అట్లా చేయడం చాలా 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 సంతోషకరమైన విషయము. గురువు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. స్మృతి స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదాం శంకరం లోకశంకరాం. వగర్ధావివ సంప్రప్తో వగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాగణే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుటమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి. శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు. స్వామివారి దివ్యానుగ్రహంతో పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి AWOPA, ఆర్యవైశ్య ఆఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సంస్థ నిర్వహించినటువంటి వారి యొక్క సహకారంతో, అలాగే మన ముడియం కృష్ణమూర్తి సుబ్బరత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ మన పొద్దుటూరు వాస్తవ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో 5 రోజుల ప్రవచనాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మన బద్రీనారాయణ గారు తీసుకొని వచ్చారు నన్ను. ఇప్పటికీ 3 రోజులు అయ్యింది. ఈరోజు రేపటితో ఈ కార్యక్రమం అయిపోతుంది. స్వామి దయ, అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహము ఉంటేనే మనందరం కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. అమ్మ అనుగ్రహాన్ని పొందాలంటే ముందు మన ఇంట్లో ఉండే అమ్మా నాన్నల్ని మనం ప్రేమగా చూడాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ముందు మన ఇంట్లో ఉండే అమ్మా నాన్నల్ని, స్త్రీలు అత్తా మామల్ని
ప్రేమగా ఎప్పుడైతే చూస్తారో, ఎప్పుడైతే సేవ చేస్తారో, అప్పుడే జగన్మాత యొక్క అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇక్కడ చూడకుండా అక్కడ అనుగ్రహాన్ని పొందడం అంటే చాలా కష్టం. అది మనకి భగవాన్ సత్యసాయి బాబా గారు తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఒక సందర్భంలో చెన్నైలో జమినీ గణేష్, శివాజీ గణేష్ అని ఇద్దరు హీరోలు ఉన్నారు. మనకి ఆంధ్రాలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎలాగో జమినీ గణేష్, శివాజీ గణేష్ అని చెప్పి ఒక ఇద్దరు హీరోలు ఉన్నారు. శివాజీ గణేష్ సాయిబాబా గారి భక్తుడు. జమినీ గణేష్ సాయిబాబా గారు అంటే నమ్మకం లేనటువంటి వాడు. ఆ జమినీ గణేష్ ని శివాజీ గణేష్ పుట్టపర్తికి తీసుకొచ్చాడు. ఒరే సాక్షాత్తు అవతార పురుషుడు, మనం ఏ సుబ్రహ్మణ్య స్వామి వారిని అయితే నమ్ముతున్నామో, ఏ రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి మనం నమ్ముతున్నామో, ఆయనే మరలా భగవాన్ సత్యసాయి బాబా వారిగా పుట్టపర్తిలో పుట్టారు. నేను అనేక అనుభవాలు పొందాను, కాబట్టి నువ్వు రా అని చెప్పి దగ్గరుండి తీసుకుని వచ్చాడు స్నేహితుడు అన్న భావనతో. సరే వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. బాబా గారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళమన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళారు ఇద్దరు కూడా. ఆ రూమ్ లో బాబా గారి కోసం ఒక సింహాసనం ఉంటుంది, అది బాబా గారు కూర్చోడానికి. ఈ జమినీ గణేష్ వెళ్ళి బాబా గారి సింహాసనంలో కూర్చున్నాడు. అప్పుడు శివాజీ గణేష్ ఒరే తప్పురా, అది బాబా గారిది, మనం కింద కూర్చోవాలి. వారు భగవంతుడు, అవతార పురుషుడు, ఆయన పైన కూర్చుంటారు, మనం కింద కూర్చోవాలంటే నాకు అవసరం లేదు, నేను పైన కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను కింద కూర్చోను అన్నాడు ఆయన. ఇదేం కర్మరా, నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను, నమ్మకం లేని వాడిని తీసుకొస్తే ఇలా ఉంటుందేమో అని ఆయన చాలా బాధపడి, ఒరే నా మాట విను, తప్పు అలా చేయకూడదు, ఇది ఏమనుకున్నావు, చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఇక్కడ డిసిప్లిన్ ఉండాలి అని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఇందులోకి బాబా గారు లోపలికి వచ్చారు. బాబా గారిని చూడగానే లేచి నించున్నాడు. ఎవరో జమినీ గణేష్. బాబా గారు అన్నారు, పర్వాలేదు పర్వాలేదు, కూర్చో కూర్చో అన్నారు. స్వామి, వాడికి తెలియదు స్వామి, నేనే వాడిని మొట్టమొదటిసారి పుట్టపర్తి తీసుకొచ్చాను, క్షమించండి స్వామి, వాడికి తెలియక మీ సింహాసనంలో కూర్చున్నాడు స్వామి అని శివాజీ గణేష్ సాయిబాబా గారికి క్షమాపణలు చెప్పారు. అప్పుడు సాయిబాబా గారు చెప్పారు, లేదు లేదు, వాడికి నా సింహాసనంలో కూర్చునే అదృష్టాన్ని నేనే ప్రసాదించాను అన్నారు. ఈయన బిత్రపోయాడు. ఈయన స్వామి ఎలా అంటున్నారంటే, వాడు ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి నమస్కారం చేసిన తర్వాతే షూటింగ్ తీయడానికి వెళ్తాడు. వాడు ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు వాళ్ళ అమ్మా నాన్నకి నమస్కారం చేసిన తర్వాతే షూటింగ్కి వెళ్తాడు. ఒకవేళ విదేశాలకు కనుక షూటింగ్లకు వెళ్తే, అంటే అమెరికాయో, రష్యాయో, జపానో, శ్రీలంకో, సింగపూర్ అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న ఫోటో ఒకటి తయారు చేసుకున్నాడు వాడు. అది సూట్ కేసులో పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి ఫోటోకి నమస్కారం చేసిన తర్వాతే షూటింగ్ కి వెళ్తాడు. అలా ప్రతిరోజు అమ్మా నాన్నలకి గౌరవించి నమస్కరించి పూజిస్తున్నాడు కాబట్టి నా సింహాసనంలో కూర్చున్న అదృష్టాన్ని నేనే ప్రసాదించాను. మీరు చప్పట్లు కొట్టారు. ఆయన ధామ్మని స్వామి పాదాల పైన పడ్డాడు. స్వామి, ఈ విషయం ఎవరికి తెలియదు, మా ఇంట్లో నా మిగతా అన్నదమ్ములకు కూడా తెలియదు, నేను ప్రతిరోజు మా అమ్మ నాన్నకి నమస్కారం చేస్తానని. మీరు భగవంతుడు కాబట్టే అంత స్పష్టంగా కనుక్కోగలిగారు. నేను ప్రతిరోజు ఏం చేస్తానో చెప్పారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ఫోటో పట్టుకెళ్తానని కూడా మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. సో మీరు భగవంతుడి స్వామి అంటే భగవంతుడు కోరుకునేది అదే నాయన. నువ్వు ఎక్కడెక్కడో తీర్థయాత్రలకు వెళ్ళడము, ఎక్కడెక్కడో పూజలు, పునస్కారాలు, పారాయణలు ఇవన్నీ చేయండి, తప్పులేదు. కానీ అవన్నీ చేస్తుంది ఎందుకోసం అంటే, ఇందుకోసం మన అమ్మా నాన్నల్ని ప్రేమగా చూడడానికి, మన అత్తామామల్ని గౌరవంగా చూడడం కోసం, నీ తోటి వారిని సమాజంలో అందరిలోనూ కూడా దేవుడు ఉన్నాడు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అని ప్రవర్తించడం కోసమే ఇవన్నీ కూడా అని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. మనకి పారాయణలు చాలా సులువుగా ఉంటాయి, మనకి తీర్థయాత్రలు చాలా సులువుగా ఉంటాయి.
2500 పైచిలకు మెట్టులు వెంకటాద్రికి కూడా మెట్టులెక్కి వెళ్ళిపోవడం సులువుగా ఉంటుంది. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనుకుంటూ కొండలు ఎక్కిపోతాం. తుచ్చమైన బొచ్చు ఆయనకి ఇచ్చేసి వచ్చేస్తాం. కానీ మన అమ్మ నాన్నలు ప్రేమగా చూడడం మనకి చాలా కష్టమైపోతుంది. చూసారు, ఇది ఇంత సులువుగా మన దగ్గర ఉన్నటువంటి సేవను వదిలేసి, ఇంత సులువుగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం వదిలేసి మనం బయట ఎంతో కష్టపడుతున్నాం. అందుకే సాయిబాబా గారు అన్నారు, లక్షల కిలోమీటర్లు ఉన్నటువంటి చంద్రమండలంలోనికి వెళ్ళగలిగాడు మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి మొట్టమొదటి చంద్రుడి పైన అడుగు పెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా వాసి. సరే, చంద్రుడి మీద అడుగు పెట్టగలిగాడు, లక్షల మైళ్ళు ప్రయాణం చేసి తన హృదయంలోనికి ఆరించి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు మానవుడు అన్నారు స్వామి. ఇక్కడే మొత్తం ఏం జరుగుతుందో మొత్తం ఇక్కడే రికార్డ్ అయి ఉంటుంది. సమస్తం ఇక్కడే తెలుస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావా, ఒప్పు చేస్తున్నావా, ఎలా ఉంటున్నావు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనేది ఇక్కడ నీకు తెలుస్తుంది. కానీ మనిషి ఈ సమాజాన్ని ఏదో కప్పిపుచ్చాను అనుకుంటాడు. నువ్వు సమాజాన్ని కప్పొచ్చు కానీ సర్వేశ్వరుణ్ణి కప్పలేవు కదా. ఆయనకి తెలియకుండా నువ్వేది చేయలేవు కదా. ఈ సమస్త వేదాలన్నీ కూడా చెప్పింది ఏమిటంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం పరులకుపకారమసగుటే పూజయగును పరులకపకారమసగుటే పాపమగును. వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, 4 వేదాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతం, 18 పురాణాలు, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, 18 పురాణాలు రచించినటువంటి వేదవ్యాసుడు వీటన్నింటి యొక్క సారాన్ని 2 మాటల్లో చెబుతానని చివరికి రాశాడు. అన్ని పురాణాల యొక్క సారం ఏమిటంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. దీన్ని భగవాన్ సత్యసాయి బాబా వారు లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పారు భగవాన్ సత్యసాయి బాబా గారు. ఆ ఒక్క మాటకి ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చేసింది. కానీ ఆయనకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లో ఉన్న మనం మాత్రం ఆయన గుర్తించలేకపోయాము. ప్రపంచంలో అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ అన్ని దేశాల వాళ్ళు కూడా బాబా గారు ఉండేటప్పుడే వచ్చి, ఇంకా భారతదేశానికి స్వతంత్రం రాకపోవమే 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందండి. బాబా గారు 1926 నవంబర్ 23 కార్తీక సోమవారం తెల్లవారు 5:06 శ్రీమతి ఈశ్వరమ్మ పెదవేంకమరాజుల పుణ్య దంపతులకు అష్టమ గర్భంలో జన్మించారు. 1926లో పుట్టారు. మన జరిగింది బాబా గారికి 100వ పుట్టినరోజు. దేశాధినేతలందరూ బాబా గారి దగ్గరికి వచ్చారు. ప్రపంచమంతా బాబా గారి దగ్గరికి వచ్చారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళు వీళ్ళు లేకుండా అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు, మేధావులు అందరూ వచ్చారు. దేశ విదేశాలు లేని పెద్ద పెద్ద వేత్తలందరూ కూడా వచ్చారు. కానీ అత్యంత సమీపంగా ఉన్నటువంటి మనం చాలా మంది మేము వెళ్తూ ఉంటాం కదా, అడుగుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్లు గుర్తుందండి అంటున్నారు. మేము అడిగితే ఎన్ని పుట్టపర్తి వెళ్ళారా అని అడిగితే, నేను ఆయనకు అడిగితే ఆయన చెప్పలేక వాళ్ళ భార్య అడుగుతాడు మేడం, మనం ఎప్పుడు పుట్టపర్తి, నాకు ఏమన్నా అర్థం కాదు. పాపం అంటే ఒక అవతార పురుషుడు అత్యంత సమీపంగా మనకి పుడితే మన అవతార పురుషుడిని చూడలేకపోయాం. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి బాబా గారు బ్రతికున్నప్పుడు నేను 50 సార్లు పుట్టపర్తి వచ్చాను. నేను రాసుకున్నాను ఎప్పుడెప్పుడు వచ్చాను, ఎన్ని రోజులు ఉన్నానని రాసుకున్నాను. కారణం ఏమిటి, ఒక అవతార పురుషుడికి సమకాలికుడిగా పుట్టాము. అక్కడ జరిగే ప్రతిదీ కూడా చాలా గొప్పది, ఇది లిఖించబడాలి అని రాసుకున్నాను. ఈ రోజు పూర్తిగా పర్మనెంట్ గా పుట్టపర్తికి వచ్చేసాను. బాబా గారు చూసుకుంటారు నా జీవితాన్ని అని చెప్పి మా ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న వ్యాపారాలను కూడా క్లోజ్ చేసి లాక్ చేసి పుట్టపర్తికి వచ్చేసాను. నువ్వు భగవంతుడి సేవ చేస్తే భగవంతుడికి ఏమి కావాలన్నీ చూసుకుంటాడు.
నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఈ ప్రాంతంలో ఎవరు నాకు తెలియదు. అక్కడ నేను ప్రవచనాలు చెబుతూ ఉంటే నన్ను మొట్టమొదట గుర్తించినటువంటిది కదిరి ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం వాళ్ళే నన్ను మొట్టమొదట గుర్తించి జ్ఞాన సరస్వతి అనేటువంటి బిరుదును నాకు ఇచ్చారు. రామాయణ సప్తాహం పెట్టారు. ఎక్స్ ఎమ్మెల్యే పార్థ సారథి గారు చెప్పి ఉన్నారు కదా, వారు ఉన్నారు. ఆ రోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుకుని వాళ్ళు ఆ రోజు అఫీషియల్ గా మన సంఘం తరపున ఇచ్చారు. అంటే మనము భగవంతుడికి సేవ చేస్తే, ధర్మ ప్రచారం చేస్తే, 10 మందికి 4 మంచి విషయాలు చెబితే జగన్మాత మనకి ఏం కావాలన్నీ చూసుకుంటాడు. అందుకాబట్టి ఏమన్నారు, అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నాడు పొతనామాత్యుడు. మరి విజయవాడ వెళ్తే ఆ రాజగోపురం పైన బంగారు అక్షరాలతో పెట్టారన్నమాట. అక్కడ ఏంటి, అమ్మ 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 అని. అమ్మని ఎవరైతే త్రికరణ శుద్ధిగా పూజిస్తారో, భక్తితో ప్రతిరోజు నమస్కారం చేసుకుంటారో, ఈ రోజు కులదైవమైనటువంటి వాసవి మాత గుడికి ప్రతిరోజు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఇంకా కొంతమంది సీజనల్ డివోటీస్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఫ్రైడే శుక్రవారం మాత్రమే వెళ్తారు. దే కాల్డ్ సీజనల్ డివోటీస్. వాళ్ళు ఓన్లీ సీజన్స్ లో మాత్రమే వస్తారు. కొంతమంది దేవీ నవరాత్రులకి మాత్రమే వస్తారు. దీనికి సాయిబాబా గారు మంచి ఉదాహరణ చెప్పారు. నువ్వు శుక్రవారం మాత్రమే గుడికి వెళ్తే, నీకు శనివారం ఆపద వచ్చిందనుకో, చాలా సమస్య వచ్చింది, నువ్వు అమ్మా నన్ను కాపాడు, నాకు ఆపద వచ్చిందని చెప్పంటే, సారీ బంగారం, నువ్వు ప్రతి శుక్రవారం మాత్రమే నా దగ్గరికి వస్తావు కాబట్టి, ఈ రోజు శనివారం కాబట్టి వచ్చే శుక్రవారం నాడే వచ్చి నేను నీకు కాపాడుతాను అని దేవుడు అంటే నువ్వు ఏమవుతావు అని అడిగారు సత్యసాయి బాబా గారు. చూడండి, కాకపోతే దేవుడు అలా అనడం లేదు కాబట్టి మన ఆటలు ఇలా సాగుతున్నాయి. ఆయన కనుక ఒకసారి కళ్ళు ఎర్రగించాడు అనుకోండి, మనం ఏమవుతామండి. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని పొందరే వారేరి, శ్రీ మూట కట్టుకుని పోవంచాలవే, భూమిపైన పేరైనను గలవే, శివి ప్రముఖులు ఎసక్కాములైరే, కోర్కెల వారడం తలపరే కాలమును భార్గవ అంటాడు ఉదనామాత్రుడి భాగవతములు. నిన్న రోజు మనం చూసాం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమయ్యాడండి, జస్ట్ ఇంకా 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతుంది, హెలికాప్టర్ అనగానే చనిపోయాడు. ఎన్ని కోట్లు ఆస్తుంటది, కొన్ని వేల కోట్లు ఆస్తుంటది కదా. ఏమైనా కాపాడగలిగిందా? 1000 కోట్లు ఆస్తే. మనకి ఎంత పూర్ణటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కొద్ది క్షణాల్లో చనిపోయారు. క్షణాల్లో ఒక గొప్ప ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు కోసం వెళ్తూ చిత్తూరు జిల్లాకు వెళ్ళి నల్లమూల అడవుల్లో పడి చనిపోయారు. శరీరం కూడా దొరకలేదు. అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. చాలా అల్పమైనటువంటిది ఈ లైఫ్. దీనికి మనము ఎంత అసూయలో, ఎంత అహంకారము, ఎంత ఈర్ష్యలో, ఎంత పగలో, ఎంత ప్రతీకారాలు దీనికోసం. అలా లేకుండా బుద్ధిగా భగవంతుడు ఇష్టపడినట్టుగా కనుక జీవించడానికి ప్రయత్నం చేస్తే ఈ సంపదలు కావు, ఈ ఆపదలు కావు. దేవుణ్ణి కొలుచుటే సంపద, దేవుణ్ణి మరుచుటే ఆపద అని చెప్పిందండి శాస్త్రం. మన దగ్గర ఉన్నటువంటి సంపదలే కావండి. ఈ ఆపదలు కూడా కావంట. దేవుణ్ణి కొలుచుటే సంపద, దేవుణ్ణి మరుచుటే ఆపద. అందుకని దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ఎల్లప్పుడూ స్మరించాలి. సినిమా హీరోయిన్ సౌందర్య ఎంత గొప్ప అందగత్తండి. కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అద్భుతమైనటువంటి సినిమాలు చేసిందండి. అంటే ఆవిడ చనిపోతే స్వామి సుందర చైతన్యానంద స్వామిని మీరు టీవీలో చూసి ఉంటారు. చాలా గొప్ప మహానుభావుడు. ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి కూడా వచ్చి ఉండి ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి. మీరు టీవీలో వాటిలో చూసుంటారు. హైదరాబాద్ లో దిండిగల్లో ఉంటారు. చాలా పెద్ద ఆశ్రమం భక్తులందరూ కట్టించారు. కొంచెం ఫోన్స్ ఆపేయండి సార్ ప్లీజ్. కొద్దిసేపు ఈ 1 అవర్ నాకు మీరు టైం ప్రశాంతంగా ఇస్తే మీకు 4 మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఆయన సినిమా హీరో సౌందర్య చనిపోతే మహాత్ములు ఎలా ఆలోచిస్తారో చూడండి. మనమేమో ఆవిడ సౌందర్యం చూస్తాం మనము. ఆయన వెంటనే ఒక పద్యం రాస్తారు ఆవిడ మీద. ఇదే కదా జీవితం అంటే. ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంత సౌందర్యం ఉంది, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, భర్త ఉన్నాడు, ఎంత డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. బీజేపీ కోసం బెంగళూరులో ప్రచారం చేయడానికి వెళ్ళి
4 నిమిషాల 17 సెకండ్లో చచ్చిపోయారు. అది టేకాఫ్ తీసుకొని హెలికాప్టర్ పడిపోయింది, కింద చచ్చిపోయారు, బూడిదైపోయింది. అప్పుడు ఆయన ఒక పాట రాశారండి. అది చదివితే మనకి జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. సుందర చైతన్య స్వామి రాశారన్నమాట. అంటే దేవుడి దగ్గరికి ఆయన కృష్ణ భక్తుడు. కృష్ణ, ఇదే కదా జీవితం అంటే. 4 నిమిషాలు పట్టింది ఆవిడ చనిపోవడానికి. నేను కూడా ఎప్పుడు చనిపోతాను, నేను బ్రతికి ఉండేటప్పుడే నీ పాదాలను బాగా ఆశ్రయించినట్టుగా చెయ్యి అని చెప్పి సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని, సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని, మనసు కోడెనాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు, మంటలమయము కాటిలో కాయము, మంటలమయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని. ఏం పాడలేదని గట్టిగా ఒకసారి అర్థాలు చేసి గురువులు ఎలా ఆలోచిస్తారో చూడండి. అటువంటి వాళ్ళని ప్రశంసించాలి మనం. ఎంత బాగా చెప్పారండి అని ఏమంటారంటే, మనసు కోడినాగు వయసు కొండవాగు, సొగసు కాదు మబ్బు తెలుసు దాని రూపు. మనసు కోడి నాగులు అంటదంట, ఇది ఎప్పుడు బుసలు కొడతా ఉంటదంట. మనసు కోడినాగు వయసు కొండవాగు, కొండవాగు ఎప్పుడు కిందకి జారిపోతుంది కదండి. మన వయసు కూడా రోజు రోజుకి అయిపోతుంది. సాయిబాబా గారు చెప్పారు, ఎవరైనా నాకు 50వ పుట్టినరోజు వచ్చిందంటే వారి నీ మొహరా నీకు 49 పుట్టినరోజులు పోయేవని గుర్తుపెట్టుకున్నారు సాయిబాబా గారు. నాకు 50వ పుట్టినరోజు వచ్చింది, 55 వచ్చింది, 60 వచ్చింది కాదురా, నేను చదవడానికి సిద్ధంగా ఉన్నానని గుర్తుపెట్టుకోవన్నారు స్వామి. ఎన్ని వచ్చాయి కాదు, ఎన్ని పోయాయో ఎట్టి ఉంచుకో. రోజు రోజుకి సూర్యోదయం సూర్యాస్తమయం అయ్యిందంటే నువ్వు మృత్యువుకు దగ్గర అయిపోతున్నావు. వచ్చిన పని ఏం చేసావు? ఏమి తినడానికి, త్రాగడానికి, నిద్రించడానికి పుట్టేవా? ఆహారము, నిద్ర, భయము, మైదునము 84 లక్షల జీవరాశులకి సమానమే. నువ్వు అందుకోసమే పుట్టేవా? కాదే. అందుకని సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని, మనసు కోడినాగు వయసు కొండవాగు, సొగసు కాడు మబ్బు తెలుసు దాని రూపు. ఈ సొగసు అన్నటువంటిది ఒక కారు మబ్బు అంట. అందం అన్నటువంటిది ఏదో ఒక 2-3 సంవత్సరాలు అలా తలుపు మనం మెరిసి తర్వాత మరలా మామూలు అయిపోతుంది. సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు, మంటలమయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. మనందరమే కాశీ వెళ్ళినా వెళ్ళకపోయినా, రామేశ్వరం వెళ్ళినా వెళ్ళకపోయినా, తిరుపతి వెళ్ళినా వెళ్ళకపోయినా, పక్కనే ఉన్న పుట్టపర్తి వెళ్ళినా వెళ్ళకపోయినా, మనందరమే శ్రోతలు భక్త ఒక చోటకు మాత్రం తప్పకుండా వెళ్తామండి. ఎక్కడికి వెళ్తాం? కన్ఫర్మా? కన్ఫర్మ్. చూసారా, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడుందో డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది, కాకపోతే అది మనకి తెలియదు అంతే. కాకపోతే ఉంది కదా. అందుకోసం ఆయన అంటాడు, మంటలమయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము, సాధన సాగని స్వామి. ఒక సినిమా హీరోయిన్ చనిపోతే ఆయన రాసినటువంటి పాట అది. చూసారా, సాధన కొనసాగించు భగవంతుడా, ప్రతిరోజు కూడా నీ యొక్క నామాన్ని స్మరించుకునే అదృష్టాన్ని కలిగించు, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించు. ఎల్లప్పుడూ రామ, కృష్ణ, గోవింద, దామోదర, వాసుదేవ, నారాయణ, జగన్మాత అనుకునేటట్టుగా ఆ బుద్ధిని నాకు ప్రసాదించు. ప్రతిరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా దాదాపు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈనాడు పేపర్ ఒక అక్షరం కూడా వదలకుండా చదివే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సాక్షి పేపర్ ఒక అక్షరం కూడా వదిలిపెట్టకుండా చదివే వాళ్ళు ఉన్నారు. ఇంకా జ్యోతి పేపర్ కాంట్రవర్షియల్, ఆయన ఇంకా కాంట్రవర్షియల్
యూనివర్సల్ సర్టిఫికేట్ అయింది. ఆయన పేపర్ కూడా వదిలిపెట్టకుండా చదివే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎంతమంది ప్రతిరోజు భగవద్గీత చదివే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు రామాయణాన్ని ఒక 5 పేజీలైనా చదివే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది భాగవతాన్ని చదివే వాళ్ళు ఉన్నారు? విమర్శించున్న ఉద్దేశం కాదు, మన అంతరాత్మను మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకని పెద్దలు చెప్పారు, చదువు వచ్చినటువంటి వాడు చచ్చే లోపు రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని, ఈ 4 ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు. వీటిని ఈ 4 చచ్చేలోపు చదవాలంటండి. కనీసం ఆచరణ సంగతి తర్వాత పక్కన పెడదాం, కనీసం ముందు చదవాలండి. చదివితే కదా తెలిసేది, తెలిస్తే కదా ఆచరించేది. ఆచరించకపోతే ఏమవుతుందో తెలిస్తే మనం ఆచరిస్తాం. ఆ నష్టం తెలిస్తేనే, ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ముట్టుకోమంటే ముట్టుకుంటారా? ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ముట్టుకోం కదండి. ఉద్యోగానికి ఎవరైనా సెలవులు పెట్టి ఉడికి ఇంటిగా ఉండమంటే ఉంటారా? ఉంటే ఎంత నష్టపోతామో తెలుసు. షాపు తీయకుండా వ్యాపారం మానేసి ఎవరైనా ఉండమంటే ఉంటారా? ఉండరు. ఆ నష్టం తెలుసు. అలాగే జీవితం కూడా మనము సద్వినియోగం చేసుకోకపోతే కలిగే నష్టం తెలిసిందనుకోండి, సద్వినియోగం చేసుకోకుండా ఉండలేము. ఆ నష్టము తెలియాలి, ఆ చేయడం వల్ల కలిగే లాభము తెలియాలి. మానవ జీవితం అంతా లాభ నష్టాలతోనే ముడిపడి ఉంది కదా. ఆ లాభ నష్టాలు మిగతా విషయాల్లో బాగా తెలిసింది కానీ ఆధ్యాత్మిక విషయాల్లో తెలియదు. అది తెలిస్తే జీవుడు తను సార్థకం చేసుకుంటాడు. అందుకే బాబా గారు చెప్పారు, మీ అందరికీ ఎల్ఐసి తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్ఐసి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనందరం పట్టుకుంటాం. ఏంటుంటారు అందులో? కాలు దిగిపోతే ఎంత, చెయ్యి దిగిపోతే ఎంత, కన్ను పోతే ఎంత, చెవి పోతే ఎంత, పళ్ళు ఊడిపోతే ఎంత, ముక్కు పోతే ఎంత. అంటే మొత్తానికి ఏదో ఒకటి పోవాలి. ఏదో ఒకటి పోతేనే డబ్బులు వస్తాయి కదా. చచ్చిపోతే ఎంత ఫైనల్ గా. ఇది ఎల్ఐసి. సాయిబాబా గారు చెప్పారు, మీ అందరికీ ఎల్ఐసి తెలుసు కాబట్టి బాగా కట్టుకుంటున్నారా? చచ్చిపోతే మా పిల్లలకు ఉండాలి, భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలని. ఏ ఎల్ఐసి ఒకటి ఉంది. ఏమిటది? ఆఫ్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. ఇక్కడ లైఫ్ అయిపోయిన వెంటనే క్లోజింగ్ కాదుగా, నీకు మరలా ఏ ఎల్ఐసి ఒకటి ఉంది. దానికోసం డిపాజిట్ చేయి. దీనికోసం డిపాజిట్ చేస్తున్నావు, దీనికోసం డబ్బులు పొదుపు చేస్తున్నావు, భార్య బిడ్డలకు వస్తుంది. ఏ ఎల్ఐసి? మరలా నీకు జన్మ ఉంది. 83,99,999 జీవరాశుల జన్మ అయిపోయిన తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది. మనం సాధనాలు తెచ్చుకునే జన్మ కాదండి. సోమవారం తర్వాత మంగళవారం ఎలా రావాలో, జనవరి తర్వాత ఫిబ్రవరి ఎలా రావాలో అలా వచ్చిన జన్మ ఇది. ఈ జన్మని ఎవరైతే సార్థకం చేసుకుంటారో వాళ్ళకి ఉత్తమ జన్మ దేవుడు ఇస్తాడు. ఆ జన్మని ఎవరైతే సార్థకం చేసుకుంటారో ఇంకా ఉత్తమ జన్మని ఇస్తాడు. ఆ జన్మని ఎవరు సార్థకం చేసుకుంటారో వాళ్ళకి మహాత్ములు, పూజ్యులు, గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకుంటే. తండ్రి కొడుక్కి సైకిల్ కొనిపెడతాడు. వీడి సైకిల్ మీద అందరినీ గుద్దుకుంటూ వచ్చాడు అనుకో, సైకిల్ తీసి మూల పడేసి లాకేసేస్తాడు. అవును కాదా? ఈ తండ్రి ఇలా చేస్తే మరి ఆ తండ్రి ఏం చేస్తాడేరా? మానవ జన్మ నీకు ఇస్తే రచ్చబండి మీద కూర్చొని తుచ్చమైన మీటింగ్లు పెడతారా? ఆడవాళ్ళందరూ ఇంట్లో మా ఊరి వంటలు, మీ ఊరి వంటలు, సీరియల్ చూస్తారా? దీనికోసం మీకు మానవ జన్మ. ఎందుకు ఈ జన్మ మీకు అవసరం లేదు పోండి అని 83,99,999 జీవరాశిలో ఏదో ఒక జన్మలోకి వెళ్ళిపోతాం. ఇది భగవద్గీత సకల శాస్త్రాలు చెబుతుంది. అందుకే ప్రతి హిందువు మృదుల సింధువు పెట్టుకుంటాడు. ఎందుకోసం? పునరుజన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను, దైవత్వాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి ప్రతి హిందువు మృదుల సింధువు పెట్టుకుంటాడు. కర్మ సిద్ధాంతం. అందుకని ప్రపంచ దేశాలన్నీ పదార్థాలపై పరిశోధన చేస్తే భారతీయులు యథార్థాలపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలని కూడా సుఖాలపై పరిశోధన చేస్తే భారతీయులు శాంతిపై పరిశోధన చేశారు. ప్రపంచ దేశాలన్నీ వస్తువులపై పరిశోధన చేస్తే భారతీయులు వాస్తవాలపై పరిశోధన చేశారు. అంత గొప్ప దేశంలో పుట్టడం అనేక జన్మల పుణ్య ఫలం అని చెప్పారు బాబా వారు. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. అంత దేశములు పుట్టి నిద్దుల నుండి లేచి మరణ నిద్దులు పోయేడుగాక ఒట్టకై హద్దును పద్దును లేక వేమంతట చేయుచు జీవితంబు నీ వెద్దెల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నుండితివో ప్రీతిగా యోచన చేయుమాను. నిద్ర నుంచి లేచి నుంచి మరలా నిద్ర పోయేటంత వరకు పొట్ట కోసమే, రెండో పనులేదు. పొట్టకై హద్దును పద్దును లేక. సరే, నువ్వు సంసారివి,
నీకు భార్య, బిడ్డలు, ఇల్లు, వాకలు ఉంది కాబట్టి కష్టపడు, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, డబ్బులు సంపాదించుకో ధర్మబద్ధంగా, తప్పు లేదు. కానీ నేను ఎవరైతే పుట్టించారో, నీకెవరైతే భార్యనిచ్చారో, నీకెవరైతే భర్తనిచ్చారో, నీకెవరైతే తల్లిదండ్రులను ఇచ్చారో, నీకెవరైతే ఆరోగ్యాన్ని ఇచ్చారో, నీకెవరైతే భూములు ఇచ్చారో, నీకెవరైతే ఇంత గొప్ప తెలివితేటలు ఇచ్చారో, అటువంటి భగవంతుణ్ణి విస్మరించి ఏ పెద్ద సుఖంబుడుందివో ప్రీతిగా యోచన చేయమా. ఆ భగవంతుణ్ణి మర్చిపోతున్నావు ఈ పనిలో పడిపోయి. చూసా, ఎవరైనా నిన్ను సృష్టించాడో వాడినే మర్చిపోయి ఏ పెద్ద సుఖంబుడుందివో ప్రీతిగా యోచన చేయమానవ. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. కూర్చొని వాకింగ్లకి ఏం తింటే కొర్రలు తినాలా, రాగులు తినాలా, సజ్జలు తినాలా, ఏమి తినాలి అని ఇంకొక పెద్ద చర్చ పెట్టుకుంటారు. చాలా మంది ఆసనాలు వేయాలా, యోగా చేయాలా, జాగింగ్కి వెళ్ళాలా, రన్నింగ్కి వెళ్ళాలా. ఓకే, మంచిదే, అవన్నీ చేయాలి, మంచిదే. దేనికోసం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? మీరు కోసం చేయండి ఆరోగ్యం కోసం, చాలా సంతోషం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఆరోగ్యం? అసలు ఆరోగ్యం దేనికి? ఆరోగ్యం అండి ఆరోగ్యం కోసం కాదండి. ఆరోగ్యం దేనికోసం? ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసమే ఆరోగ్యం అని చెప్పారండి సాయిబాబా గారు. ఈ ఆరోగ్యం దేనికోసం? ఆత్మ జ్ఞానం. అంటే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకోసం వచ్చావు, వాట్ నెక్స్ట్, తర్వాత ఏం జరగబోతుంది, నేను చేసిన పాపాలకు ఎటువంటి ఫలితం రాబోతుంది, నేను చేసిన పుణ్యాలకు ఎటువంటి ఫలితం రాబోతుంది, ఉత్తర జన్మ ఎలా ఉండబోతుంది, నేను నా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఎందుకు నేను నా తల్లిదండ్రులు ప్రేమగా చూడలేకపోతున్నాను, ఎందుకు నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యని నేను ప్రేమగా చూడలేకపోతున్నాను, ఎందుకు బిడ్డలతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, సమాజంలో ఎందుకు సుఖ సంతోషాలతో ఉండలేకపోతున్నాను అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటే. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటే. అది తప్ప మనం మిగతావన్నీ కూడా చేస్తున్నాం. ఆ విశ్వాసం, అది చేయాలంటే అమ్మో అది చేస్తే మరి నా పని ఏముంటది అని మానవుడికి భయం. భగవంతుడి పట్ల ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాడు ముందు ఆ పని చేస్తాడు. ఇవన్నీ ఈ సత్సంగాలు, పూజలు ఇవన్నీ ఎందుకోసం అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం. మనందరికీ మొబైల్ ఉంది, ఏమున్నా లేకపోయినా అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్కి ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎంతసేపు పెడతాం? గంట సేపు పెడతాం కదా. ఛార్జింగ్ గంట సేపు పెట్టింది ఎందుకోసం? మిగతా 23 గంటల పాటు ఆ మొబైల్ బాగా ఉపయోగించుకోవడానికి కదా. పూజ గాని, జపము గాని, సత్సంగము గాని, ధ్యానము గాని, పారాయణలు గాని ఇవన్నీ ఏమిటంటే ఛార్జింగ్ పెట్టడం. ఆ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మిగతా నిత్య జీవితంలో శుభ్రంగా ఉండడానికి కావలసిన శక్తిని సంపాదించడానికి అవన్నీ. ఆ శక్తిని మనం సంపాదిస్తున్నామా ఆలోచించుకోవాలి. అవి ఇవన్నీ అందుకోసం. అందుకని శంకరాచార్యులు ఏమన్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. మా కురుదన జన యవ్వన గర్వం హరతు నివేశాతు కాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని ఓ మూఢమతి, ఇప్పటికైనా తెలుసుకో, గోవిందుడిని భజించు. ఆయన భజించకపోతే భజించింది ఎందుకోసం అంటే శక్తి సంపాదించడానికి. ఆ శక్తి వల్ల సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే జ్ఞానాన్ని పొందడానికే దేవుడి పాదాలు పట్టుకోమన్నాడు తప్ప నువ్వు పట్టుకోకపోతే దానికి వచ్చే నష్టమేమో లేదండి. మనం తిరుపతి వెళ్ళకపోతే వెంకటేశ్వర స్వామికి ఏమైనా నష్టమా? మనం శ్రీమంత గుడికి వెళ్ళకపోతే అమ్మవారికి ఏమైనా నష్టమా? అమ్మవారికి ఏమైనా నష్టం లేదండి, మనకే నష్టం. వెళ్తే మనకి పుణ్యం, వెళ్ళకపోతే మనకే నష్టం. కాబట్టి మనం భగవంతుడి పాదాలు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అది చెప్పడానికే సాక్షాత్తు పరమేశ్వరుడే శివ పురాణ అంతర్గతముగా ఈ కల్పములో, ఇదే కల్పం అండి శ్వేత ఏ మన్వంతరం? ఇది ఎన్నో ఏమో శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరములో 28వ మహాయుగం నడుస్తుంది ఇప్పుడు.
అందులో మనము కలియుగంలో ప్రథమ పాదంలో మనం ఉన్నాం. ఇప్పటికీ ఇటువంటి కలియుగాలు, ఇటువంటి ద్వాపర యుగాలు, ఇటువంటి కృతయుగాలు, ఇటువంటి త్రేతాయుగాలు ఎన్నో వెళ్ళిపోయి బ్రహ్మదేవుడు కాయస్సు చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ శివ పురాణాన్ని సనత్ కుమారుల వారు వేదవ్యాస మహర్షికి చెప్పారు. వేదవ్యాస మహర్షి సౌనికాది మహామునులకు చెప్పారు. సౌనికాది మహామునుల ద్వారా ఈ లోకానికి వచ్చింది. సూతుడు చెప్పాడు అన్నమాట. సూతుడు ద్వారా పురాణాలన్నీ కూడా బయటకు అలా వచ్చినాయి. అంటే ఈ కల్పములో పరమేశ్వరుడు నిరాకారుడు నరాకారుడై మనందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు. ఆ ఘట్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం వచ్చాడంటే బ్రహ్మదేవుడు అప్పుడే సృష్టి ప్రారంభించాడు. ఆయనకి 100 సంవత్సరముల ఆయుష్. ఇప్పుడు 81వ సంవత్సరం నడుస్తుంది బ్రహ్మదేవుడికి. 43,84,32,000 సంవత్సరములు కలియుగం, 8,64,000 సంవత్సరములు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరములు త్రేతాయుగం, 17,28,000 సంవత్సరములు కృతయుగం. ఈ 4 కలిస్తే చతుర్యుగం అంటారు. 4 యుగాలు కలిసే కదా 43,20,000 సంవత్సరాలు అంటారు. అటువంటి చతుర్యుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. అటువంటి చతుర్యుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. అర్థమైందా? ఈ లోపు మీరు నేను ఎన్నిసార్లు పుడతామో ఎన్నిసార్లు చస్తామో ఒకసారి ఊహించండి. 1000 చతుర్యుగాలు. అది బ్రహ్మదేవుడికి ఒక పగలు, ఒక రోజులో ఒక పగలు. అలా పగలయిన తర్వాత ఆయన నిద్రపోయి మరలా మేల్కొని మరలా సృష్టి ప్రారంభిస్తూ ఉంటాడు. దానినే కల్పము అన్నారు. అలా ఒక కల్పం ప్రారంభమైనప్పుడు ఈ కల్పం కోసం మనం చెప్పుకుందాం. దీనికి ముందుండే పద్మకల్పాలు, సూర్యకల్పాలు, అనేక కల్పాలు ఉన్నాయి. ఈ కల్పం శ్వేతవరాహ కల్పం. ఈ కల్పం ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు యథావిధిగా చతుర్ముఖ బ్రహ్మగారు నారాయణుడి యొక్క నాభి కమలములో నుంచి ఉద్భవించాడు. ఆయనకి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఏమని అర్థం కాకపోతే తపస్సు చేశాడు. తపస్సు చేసి సృష్టి ప్రారంభించాడు. అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు. అండజములు అంటే గ్రుడ్డు నుంచి పుట్టినటువంటివి 21 లక్షలు. స్వేదజములు చెమట నుంచి, ఉష్ణము నుంచి పుట్టినటువంటివి 21 లక్షల జీవరాశులు. పిండజములు తల్లి యొక్క గర్భములో కొంతకాలం పాటు ఉండి పుట్టినటువంటివి 21 లక్షల జీవరాశులు. అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు భూమిని చీల్చుకుని పుట్టినటువంటి వృక్షాలు, కొండలు, సరస్సులు, వాగులు, వంకలు, చెట్లు, పుట్లు ఇవన్నీ భూమిని చీల్చుకుని పుడతాయి కదా. అవి 21 లక్షలు వెరసి 84 లక్షల జీవరాశులు సృష్టించాడు. ఇంకా మానవులు అప్పుడప్పుడే సృష్టిస్తున్నాడు. కొద్దిగా సృష్టి జరిగింది. ఇంకా కొంచెం సుర, సిద్ధ, సాధ్య, నర, కిన్నెర, పన్నగ, యక్ష, చార, అసుర, విద్యాధర, గంధర్వాదులందరినీ సృష్టించుకుంటూ వచ్చాడు. ఆయన ఒక్కసారి తన సృష్టి చూడాలని అనిపించిందంట. అనిపించి హంసవాహనం పైన బయలుదేరి అలా వస్తున్నాడు. సృష్టి అంతా కూడా అనేక ప్రాంతాలు, 14 లోకాలు కదా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనులోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల. ఈ 14 లోకాలు చూసుకుంటూ వచ్చి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ శ్రీమన్నారాయణుడు అక్కడ శతదేవి ఉన్నాడు ఆదిశేషుడు పైన. ఆ నారాయణుడు చూసి ఈయనెవరీను, నేను ఈ లోకాలను సృష్టించిన ఈయన నేను సృష్టించలేదే, అయినా నేను ఇక్కడికి వచ్చాను కదా, పెద్దవాడి కదా, ఈ లోకానికి పితామహుడి కదా, వచ్చి నాకు నమస్కరించాలి కదా అని అనుకున్నాడంటే బ్రహ్మదేవుడు. నారాయణుడు చూసి, పితామహ బ్రహ్మదేవ, నేను నీ తండ్రి నాయన, నువ్వు నా నాభీకముల నుంచి పుట్టావు, నువ్వు నా కుమారుడివి, నువ్వు వచ్చి నాకు నమస్కారం చెయ్యాలి అన్నాడంట. అంటే ఏమిటి? నేను ఈ లోకాలను సృష్టించింది నేను, నువ్వే నాకు నమస్కారం చేయాలన్నాడంట బ్రహ్మదేవుడు. అలా అయితే ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంత అనుకో లేచిపోయారండి ఇద్దరు. అలా లేచి ఒక పెద్ద యుద్ధం ప్రారంభమైపోయింది వాళ్ళిద్దరి మధ్య. అంటే శ్వేతవరాహ కల్పమే యుద్ధాలతో ప్రారంభమైంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధాలు, అన్ని దేశాల్లో కూడా యుద్ధాలే. సో యుద్ధం ఎవరికి? బ్రహ్మదేవుడికి. నేనెంతంటే నేనెంత, నువ్వెంతంటే నువ్వెంత అనుకుని ఇద్దరు యుద్ధానికి దిగారండి. అజగమం అన్నటువంటి ఒక కోదండాన్ని పట్టుకుని ఆయన లేచాడు. సారంగా ఉన్నటువంటి కోదండాన్ని పట్టుకుని నారాయణుడు లేచాడు. ఓ ఇద్దరు గొప్ప గొప్ప అస్త్రాలు వదిలేసుకుంటున్నారు. దేనికి?
నువ్వు గొప్ప నేను గొప్ప, నా వల్ల ఈ సృష్టి అంతా వచ్చిందంటాడు బ్రహ్మదేవుడు. సృష్టి నీ వల్లే రావచ్చునైనా నువ్వు ముందు ఎక్కడి నుంచి వచ్చేవి అది ఆలోచించంటాడు నారాయణుడు. అదంతా నాకు అనవసరం, నేనే సృష్టించానంటాడు బ్రహ్మదేవుడు. అలా ఇద్దరు గొడవ పడ్డారండి. ఇక దేవతలందరూ కూడా పరుగు పరుగున నారాయణ దగ్గరికి వెళ్ళారు. నారాయణ నీవే కాపాడాలి అని చెప్పి అడిగితే లేదు లేదు ఆ బ్రహ్మదేవుడు అంతు తేల్చాల్సిందే అన్నాడు నారాయణ. బ్రహ్మదేవ నువ్వైనా ఆలోచించవైనా, ఎందుకు యుద్ధం వదిలిపెట్టు. లేదు లేదు నేనే గొప్పవాడిని, 14 లోకాలు సృష్టించింది నేను, ఆయన గొప్ప నేను గొప్ప తెలుసుకోవలసిందే అన్నాడు. ఇంకా వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ కూడా ఆయనకి అన్ని తెలిసిన ఏమీ తెలియని నటిస్తాడు కదా. ఎందుకోసం వచ్చారు దేవతలారా అన్నాడు. స్వామి మీకు తెలియదు ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? నమ శివాయ. ఆయనకి తెలియనటువంటిది ఈ లోకంలో ఏది ఉండదన్నమాట. కానీ మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి పరమేశ్వర శంకర నీవు తక్షణమేనా, అదిగో ఆ బ్రహ్మదేవుడు నారాయణుడు నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభించారు, నువ్వురా అని చెప్పంటే స్వామివారు 1000 గుర్రాలు ఉంచినటువంటి రథం పైన ఆసీనుడై పంచముఖుడై పినాకము అన్నటువంటి తన ఉదండాన్ని పట్టుకుని స్వామివారు బయలుదేరారు. వెనకాతల స్వామివారి యొక్క దూతలందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ ఆయన వెనకాతల బయలుదేరి వచ్చారు. స్వామి పరమేశ్వరుడు ఒకసారి నిశ్శబ్దం అన్నాడు. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ప్రమద గణాలన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. అయిపోతే అప్పుడు నేను కొద్దిసేపు వాళ్ళ యుద్ధాన్ని చూస్తానని టిక్మని అంతర్ధానం అయిపోయాడు. ఇంతలోపు బ్రహ్మదేవుడు ఇదిగో నారాయణ నా ఆదిత్యాన్ని ఒప్పుకోవడం లేదు కదా, చూడు ఈ బ్రహ్మాస్త్రాన్ని కాసుకో అని ఆయన బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఏమో నారాయణాస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఇదిగో నారాయణాస్త్రాన్ని వదిలిపెట్టేస్తున్నాను బ్రహ్మదేవ, నా ఆదిత్యాన్ని ఒప్పుకోలేదు కదా చూసుకో అని ఆయన వదిలేశాడు. ఈ రెండు ఒక్కసారి టక్ 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 మనం కొట్టుకుంటూ ఉంటే 14 లోకాలు గడ 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 మనం వణికిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ రెండింటి మధ్యన భూమి ఆకాశాల మొత్తం వ్యాపించినటువంటి ఒక గొప్ప లింగం ఒకటి ప్రత్యక్షం అయిపోయిందండి. గొప్ప ఘోరం, అగ్ని ఘోరం. అదే మొట్టమొదటి శివలింగం అని చెప్పారండి శివపురాణములు. దానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో తెలియట్లేదు, అగ్నిలింగం అన్నది దగ దగ దగమని మెరిసిపోతున్నాయి. ఈ నారాయణాస్త్రము ఈ బ్రహ్మదేవుడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రం వెళ్ళి అందులో కలిసిపోయింది. అంటే సముద్రములో మనం ఒక బిందుడు నీళ్ళేస్తే మళ్ళీ కనిపిస్తాయాలి, అలా ఆ యొక్క శివలింగములో ఈ రెండు కలిసిపోయినాయి. కలిసిపోయి ఆకాశం అనే రూపంలో చెప్పడం ప్రారంభించింది. చూడు బ్రహ్మదేవ నారాయణ నేను గొప్ప అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను చెబుతాను అంటే ఆకాశం అని చెప్పింది మాట. ఏమన్నది, మీ ఇద్దరిలో ఎవరైతే ముందు వెళ్ళి నా ఊర్ధ్వ భాగాన్ని అంటే తల భాగాన్ని ఎవరైతే చూసి వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు, లేదా నా అదో భాగాన్ని నా పాదాలను ఎవరైతే చూసి వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పి ఆకాశం అని చెప్పిందండి. అంతే, ఇంకా ఆ పదవీ దాహం ఉంది కదా, నేను గొప్పవాడిని అవ్వాలని కోరిక ఉంది కదా, వెంటనే ఈయనేమో హంసవాహనానికి రిమ్మును పైకి వెళ్ళిపోయినాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. శిరస్సు చూస్తానని చెప్పి నారాయణుడేమో శ్వేతవరహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ పాదాలు చూస్తానని కిందకెళ్ళాడు. అలా వెళ్ళి 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 చాలా నెలలు గడిచిపోయిందండి. నారాయణుడు ఇంకా నా వల్ల కాదు బాబోయ్, ఏమిటి దీని పాదాలు ఎక్కడున్నాయి నాకు తెలియట్లేదు, వాటం అంగీకరించేస్తానని యథాస్థానానికి వచ్చేసాడు. నాకు తెలియలేదండి మీ పాదాలు ఎక్కడున్నాయని చెప్పేశాడు. బ్రహ్మదేవుడు అలసిపోయి ఆ పదవి కావాలన్న కోరిక ఉంది కదా, ఎలాగైనా ఊర్ధ్వభాగాన్ని చూడాలి, అప్పుడు నేనే విష్ణువు కంటే గొప్పవాడిని అవుతాను కదా అని ప్రయత్నిస్తూ అలా వెళ్తూ ఉంటే ఆ మీద నుంచి ఒక పుష్పం కింద పడుతుందంటండి. చాతకం అన్నటువంటి ఒక పుష్పం కింద పడింది. దాన్ని చూసి ముగిలిపు, చాతకం అంటే వస్తే ముగిలిపువా, నేనే ఇన్ని నెలల పాటు ప్రయాణం చేస్తే శిరస్సు ఎక్కడుందో చూడలేకపోయాను, అసలు నువ్వు శివుడి నెట్టి మీదకి ఎలా వెళ్ళావు, అక్కడి నుంచి ఎందుకు పడ్డావు, ఏమిటి నీ చరిత్ర ఏమిటో చెప్పండి. బ్రహ్మదేవ, భూలోకములో ఒక మహాభక్తుడు పరమ ఆనందముతో ఆ భగవంతుడికి పూజ చేసి అక్కడ నైవేద్యాన్ని సమర్పించి ఆనందముతో ఆయనకి స్తోత్రము చేస్తే శివుడు సంతృప్తి చెంది ఆ పుష్పాన్ని ఇలా తీసుకుని తన నెత్తిపైన పెట్టుకున్నాడు. అలా నేను ఆయన నెత్తిపైకి వెళ్ళాను అని చెప్పిందంటే దాన్ని గట్టిగా కర్తాలు చేయగలుగుతారు. అంటే మనము భక్తితో పూజ చేస్తే పరమాత్ముడు దాన్ని తీసుకుని నెత్తిపైన పెట్టుకున్నాడు. చూసారా, భగవంతుడు చూసేది ఏమిటి? భక్తి.
క్వాంటిటీ చూడండి భగవంతుడు, ఆయనకు కావాల్సింది ఏమిటి? క్వాలిటీ కావాలి. క్వాలిటీ లేనటువంటి క్వాంటిటీ నిష్ప్రయోజనం. అందుకోసమని ఆ చిన్న భక్తుడు పెట్టినటువంటి పుష్పాన్ని తీసుకుని ఎత్తిపైకి పెట్టుకున్నాడు. కానీ మీరిద్దరు నేను గొప్ప నేను గొప్ప అని యుద్ధం చేసుకున్నారు కదా. అప్పుడు శివుడికి నవ్వొచ్చి ఒకసారి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వడంతో నేను కింద పడిపోయినాయా, నేను కింద పడిపోవడానికి నువ్వే కారకుడు బ్రహ్మదేవా అన్నదంట మొగిలిపు. మొగిలిపువా, ఏం అదృష్టవంతురాలివి, శివుడిని ఎత్తిపైకి వెళ్ళావా, అక్కడి నుంచి నవ్వితే కింద పడ్డావా, బాబోయ్ నేను ఇంకా పైకి వెళ్ళలేదు కానీ నా కోసం ఒక చిన్న సహాయం చేస్తావా అని అడిగాడంట బ్రహ్మదేవుడు. చతుర్ముఖ బ్రహ్మగారు, మీరు సృష్టిస్తే మేము పుట్టాము, మీకు నేను సహాయమా? లేదు లేదు, కొన్ని సందర్భాల్లో తప్పదు, నువ్వు నా కోసం సహాయం చేయి. ఏమిటంటే అన్నాడు, నువ్వు నాకు సహాయం చేస్తే ఈ లోకంలో విష్ణువు కంటే నేనే గొప్పవాడిని అవుతాను, నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉండరు. అప్పుడు నేను నీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇచ్చేస్తాను. నామినేటెడ్ పోస్టులు బోర్డు ఉంటాయండి, ప్రభుత్వంలోనే ఉంటాయి, మన చిన్న చిన్న ట్రస్టుల్లో ఉంటాయి, అన్ని రంగాల్లో ఉంటాయి. సేవ చేసేవాడు దొరకాలి కానీ వాడికి బొట్టు పెట్టి ఏదో పోస్టులో కూర్చోబెట్టేయడమే అంతే. సేవ చేసేవాడే కావాలి. సేవ లేని వాడికి ఎన్ని బొట్లు పెట్టినా వేస్తే వాడు ఏమనుకుంటాడంటే వాడి అధికారం అనుకుంటాడు. ఇది అధికారం కాదండి, బాధ్యత. ఇది సేవ. మనకి ఇచ్చినటువంటి ఏ సంస్థలో కూడా అధికారాలు కాబట్టి అవి బాధ్యతలు, సేవలు. నీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేస్తానన్నాడు బ్రహ్మదేవుడు. సరే, పోస్టు సంగతి పక్కన పెట్టండి, బ్రహ్మదేవుడు అంతటి వాడివి, నన్ను అడుగుతున్నావు సహాయం చేయమని. సరే చేస్తాను, చెప్పు ఏం చేయాలో అన్నాడంట మొగిలిపు. ఏమి లేదు, నేను కిందకి వెళ్తాను, నా రాజు దగ్గరికి అక్కడికి వెళ్ళి యథాస్థానానికి వెళ్ళి ఆకాశవాన్ని అడుగుతాది, నువ్వు పైన వెళ్ళి శివుడి యొక్క ఊర్ధ్వభాగాన్ని చూసావా అని అడుగుతాడు. నేను చూశాను అని చెప్తాను. సాక్ష్యం ఎవరు అని అడుగుతారు. ఇదిగో ఈ మొగిలి పువ్వే శివుడిని ఎత్తి మీదకి వెళ్ళింది, అక్కడ ఉన్నది కావాలంటే నేను వెళ్ళి చూశానని నువ్వు అబద్ధం చెప్పు అన్నాడు బ్రహ్మదేవుడు. సరే, బ్రహ్మదేవుడు అంతటి వాడు చెప్పమన్నాడు, సరే అని చెబుతాను అది మొగిలి పువ్వు. ఈ సంభాషణ జరిగేలోపు పైనుంచి నందిని నేను గోమాత దిగుతుందండి. గోమాత, అసలు నువ్వు పైకి ఎలా వెళ్ళావు, ఏమిటిదంతా అని చెప్పి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి అడిగాడు. లేదండి, శివుడికి స్వయంగా క్షీరాభిషేకం చేసుకోవాలని అనిపించింది. ఆయన భస్మాన్ని అభిషేకం చేసుకుంటాడు, క్షీరాన్ని అభిషేకం చేసుకుంటాడు, పాలు మన ప్రేమతో కొంచెం నీళ్లు పోసిన చివరికి ఆయన సంతృప్తి చెందిపోతాడండి. మనం శివుడికి ఏం ఇవ్వగలమండి? ఈ లోకాలను సృష్టించింది ఆయన. చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఆయన మీద పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పోస్తే సంతృప్తి చెందిపోతాడు. మనకి రుద్రముడు మనం రోజు చదువుతుందనే కదా. ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్రమన్యవతోత యశవే నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ మనం పోసేదేమిటి? నీళ్లు. ఆ నెత్తిపైన పోసేది నీళ్ళండి. అయినా ఆయన సంతృప్తి చెందుతున్నాడు. ఆయన చూసేది నీ భావన కలుస్తాడు కాబట్టి ఆయన సంతృప్తి చెంది పైన వేసుకోవాలనుకున్నాడు. నన్ను తీసుకుని వెళ్ళి ఇది నీ క్షీరంతో నాకు అభిషేకం చేయు, నువ్వు ఎంతో భక్తితో నా కోసం తపన పడుతున్నావు అని నన్ను రమ్మన్నాడు. ఆయన అనుగ్రహం కింద నేను పైకి వెళ్ళాను, క్షీరాభిషేకం చేశాను. ఇంతలోపు మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకున్నారు కదా. శివుడు టంగున అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. నేను ఇలా కిందకు వచ్చేస్తున్నాను అంటే, ఎంత అదృష్టవంతురాలివి, నువ్వు కూడా పైకి వెళ్ళావు. భూలోకంలో ఒక సాక్ష్యం ఉంటే చెల్లదు, 2 సాక్ష్యాలు ఉండాలి. చెక్కులకు కానీ ప్రోనోట్లకు కానీ దేనికైనా 2 సాక్ష్యాలు ఉండాల్సిందే. కాబట్టి నువ్వు 2వ సాక్ష్యంగా నా కోసం ఉపయోగపడు. అందుకోసం నువ్వు కూడా వచ్చి చెక్కులు ప్రోనోట్లు అంటే నవ్వుతున్నారంటే మీరు అందరూ చెక్కులు ప్రోనోట్లో సంతకాలు పెట్టి కోర్టుల్లో కేసుల్లో తిరిగిన వాళ్ళు ఎక్కువ ఉండేట్లున్నారు. సరే, పక్కన పెడదాం. మొత్తానికి 2 సాక్షులు ఉండాల్సిందే. కాబట్టి నువ్వు కూడా నా కోసం చిన్న అబద్ధం చెప్పు, నీకు కూడా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేస్తాను. ఏ పోస్టులు మా బుద్ధండి బాబు, మీరు బ్రహ్మదేవుడు, సరే మీరంతటి వాళ్ళు చెప్పమంటున్నారు కదా, చెబుతాను. ఏం చెప్పాలి? అక్కడ అడుగుతారు, ఆకాశంలో అడుగుతుంది, ఈ బ్రహ్మదేవుడు శివుడి యొక్క ఊర్ధ్వభాగాన్ని చూశాడా? చూశాడంటే చెప్పు చాలు, నువ్వు మొగిలి పువ్వు 2 సాక్షులు అని చెప్పండి. సరేనండి అని చెప్పండి. నిజమండి, 2 సాక్షులు ఉండాల్సిందే. స్వామివారు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లెటర్ పెట్టారు. ఏమని? స్వామి పద్మావతి దేవుని వివాహం చేసుకోవడానికి డబ్బు లేకపోతే కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగాడు.
కుబేరుడు అంటాడు, స్వామి ఈ డబ్బంతా మీరు నాకు ఇచ్చింది స్వామి, నేను మీకు అప్పు ఇవ్వడం ఏమిటి స్వామి? లేదు లేదు, నేను ఉచితంగా ఇస్తానంటే, లేదు నాయన, నేను అప్పే పుచ్చుకుంటాను. ఇదిగో నేను మీ దగ్గర అప్పు పుచ్చుకున్నాను అని అనడానికి ఇదిగో ఈ శివుడు, ఈ బ్రహ్మదేవుడు సాక్షి సంతకాలు పెడతారు. యుగాంతం వరకు కూడా నీ అప్పుకి వడ్డీ కడతారు. ఈ కలియుగం అయిపోయిన తర్వాత అసలు మొత్తం తీర్చేస్తాను అన్నాడు నారాయణుడు. చూడండి, అలా ఆయన ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టించాడు. దాన్ని లైబ్రరీలో పెట్టారు, అక్కడ కిటికీలో. సరే, ఇక్కడ వెనక్కి వస్తే అందుకోసమే మీ ఇద్దరు సాక్షులు సరిపోతారన్నారు. సరే స్వామిని కిందకు వచ్చారండి. అంటే ఇప్పుడు ఎక్కడ బయలుదేరారు, అక్కడికి వచ్చేసారు. రాగానే ఆకాశవాణి, ఇదిగో ఈ నారాయణుడు రాలేకపోయితే నేను చూడలేకపోయినది, నాకు పాదాలు ఎక్కడున్నాయి తెలియదు అని ఒప్పుకున్నాడు ఆయన. బ్రహ్మదేవుడు, నేను చూశాను, ఊర్ధ్వభాగాన్ని చూశాను, కాబట్టి నేనే గొప్పవాడిని, నేనే గెలిచాను అన్నాడు. అలా ఎప్పుడైతే అన్నాడో ఒక్కసారి ఆ శివలింగం ఠామని శబ్దం చేసుకుంటూ అందులో నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడంట. హర హర మహాదేవ శంభో శంకర. అలా స్వామివారు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారి బ్రహ్మదేవుడు గడగడ ఉనికిపోయాడు. బ్రహ్మదేవ, పిచ్చి పదవి కోసం నేను గొప్పవాడిని అవ్వాలి నారాయణుడి కంటే అని చెప్పి అబద్ధం ఆడతావా అని చెప్పి భద్ర అని వీరభద్రుని సృష్టించాడు. అంతే ప్రభు ఆజ్ఞ అన్నాడు. ఈ బ్రహ్మదేవుడు ఏ శిరస్సుతో అబద్ధం ఆడాడో ఆ శిరస్సును ఖండించే అన్నాడు. అప్పటికి బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవి, 4 వైపులు 4 ఉండి ఊర్ధ్వభాగంలో కూడా ఒక శిరస్సు ఉండేది, పంచముఖ బ్రహ్మ. అప్పుడు ఆ 5వ శిరస్సును ఖండించేశాడు. బ్రహ్మదేవుడు గజ 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 ఉనికిపోయి పరమేశ్వరుడి యొక్క పాదాల పైన పడ్డాడు. స్వామి నన్ను క్షమించండి, అనవసరంగా నేను ఆలోచించాను అని అనేక విధాలుగా క్షమాపణలు వేడుకున్నాడు. అప్పుడు నారాయణుడు కూడా వచ్చి, స్వామి ఒక తప్పు చేశాడు, ఆ నోటితో ఆ శిరస్సుతో అబద్ధం ఆడాడు, ఆ శిరస్సును ఖండించేశారు, ఇంకా వదిలేయండి పర్వాలేదు అని చెప్పంటే, చూడు ఈ నారాయణుడు సత్యాన్ని ఒప్పుకున్నాడు, అబద్ధం ఆడలేదు, నేను పాదాలను చూడలేకపోయానని చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. కాబట్టి ఇక నుంచి ఈ శ్వేత వరాహ కల్పం అంతా కూడా నాకంటే నారాయణుడికే ఎక్కువ ఆలయాలు ఉంటాయి, నాకంటే ఎక్కువ భోగాలు, నాకంటే ఎక్కువ అలంకారాలు, నాకంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు శివుడు కంటే నారాయణుడికి ఎక్కువ వద్దులు కాదా అని శివుడు నారాయణుడికి వరాన్ని ప్రసాదించాడు అని చెప్పారు. అందుకే మీరు చూడండి, ఒకసారి వెంకటాద్రికి వెళ్ళండి, ఏమిటంటే ఆ వైభవం అసలు అది ఎక్కడి ప్రపంచంలో ఎక్కడైనా అలా ఉందండి. దేవుడికి కన్నులతో విందొసగు కమనీయము, కన్నులతో విందొసగు కమనీయము, 7 కొండలే కలిలోన వైకుంఠము. 7 కొండలు సాక్షాత్తు కలిలో వైకుంఠం అండి. ఈ ప్రపంచంలో అంత డబ్బున్న దేవుడు ఎక్కడ లేడండి. చూడండి, ప్రతిరోజు మీరు టీవీ చూడండి, లిక్విడ్ క్యాష్ 4 కోట్లు పడుతుందండి, ఉండీలో 4 కోట్లు మినిమం. మరి తలనీలాలు, టిక్కెట్లు, ఇంకా అన్నదానానికి ఇచ్చినటువంటిది ఎంత డబ్బులు ఇస్తున్నారండి. కారణం ఏమంటే అక్కడ దివ్య శక్తి స్వయంభూ సాలిగ్రామ విగ్రహంగా నారాయణుడు మారిపోయాడు. అక్కడ ఆయనే స్వయంగా విగ్రహం అయిపోయాడు, 9 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో మారిపోయాడు ఆయన. అందుకోసమని నారాయణుడు ఏమన్నాడు, శివుడు నారాయణుడికి నాకంటే ఎక్కువ కీర్తి వద్దును గాక, ఆయనకి గొప్ప భోగాలు, అలంకారాలు, సన్మానాలు, ఊరేగింపులు అన్ని ఆయనకే జరుగుతుంది కాక, నాకేమో విభూది, బూడిద, అరటిపండు, కొబ్బరికాయ, నాకు సకలం కూడా ఆయనకే ఉంది కాక అని చెప్పి వరాన్ని ఇచ్చాడు. శివుడి దగ్గరికి వెళ్తే మనం విభూది కదా పెడతాం అక్కడ కావడానికి భస్మావి శేఖ ప్రియతకరావు అంటారు ఆయన. సరే, అలా వరం ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయన కాలపై పడ్డాడు, స్వామి నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. కానీ వెంటనే బోలాశంకరుడు కదా, శివుడు బోలాశంకరుడు అండి. భస్మాసురుడు తపస్సు చేస్తే వాడు ఎటువంటి మూర్ఖుడు తెలిసి కూడా వాడు కోరుకున్నాడు, నేను ఎవరి తలపైన చేయబెడితే వాడు భస్మం అయిపోతున్నాడు. ఈయన శంకరుడు తరాస్తు అన్నాడు. వాడు వెంటనే నీ తలపైన చేయబెడతాను, నువ్వు భస్మం అవుతావో లేవో చూస్తాను అన్నాడు. వాడు ఆయన వెళ్ళి ఒక తొర్రలో దక్కున్నాడు. చివరికి తర్వాత నారాయణుడు వచ్చాడు, మోహి రూపాన్ని ధరించాడు, నృత్యం చేయించాడు, వాడి నెత్తి మీద వాడే తలపెట్టుకున్నాడు, చేయబెట్టుకున్నాడు చేశాడు. వేరే విషయము, శివుడిని భక్తితో మనము ఏది కోరినా ఇస్తాడు. శివపురాణం మనం చదివితే అద్భుతంగా మనకి అర్థమవుతాయి ఈ ఘట్టాలన్నీ కూడా. అందుకోసం అని చెప్పి ఆయన వరమించేశాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కాలు మీద పడ్డాడు, పరమేశ్వర శంకరాలను క్షమించు, నేను అబద్ధమాడిన మాట వాస్తవం, ఇలా లేనిపోయిన సాక్ష్యాలు చెప్పకూడదు అంటే మనం కూడా అటువంటివి చేస్తే భగవంతుడికి అంత కోపం వస్తుంది.
పాదాల పని పడ్డాడు, క్షమాపణ వేడాడు. సరే, ఇక్కడి నుంచి భూలోకములో నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించవలసిందే. భూలోకములో నీకు ఎటువంటి ఆలయాలు లేకుండా అయిపోతుంది గాక, అర్చనలు పూజలు వ్రతాలు ఏవి కూడా లేకుండా అయిపోతుంది గాక అని శాపం పెట్టాడు బ్రహ్మదేవుడికి. ఎవరు? పరమేశ్వరుడు. కానీ కాలు పైన పడ్డావు కదా, క్షమాపణ వేడుకున్నావు కదా, ఇక్కడి నుంచి నీకు ఎక్కడ విన్నా బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మను నీ పేరు మారుమోకపోతుందన్న. స్వామి, ఎలా స్వామి అని చెప్పండి. యజ్ఞాన్ని చేయిస్తే యజ్ఞం బ్రహ్మ అంటారు, వంటలు వండితే వంట బ్రహ్మ అని చెప్పంటారు, ఆనందం కలిగితే బ్రహ్మానందంగా ఉందండి అని చెప్పంటారు. చివరికి ఎవరైనా ఏడిపిస్తే బ్రహ్మరాక్షసులను తినేస్తున్నావురా అని అక్కడ కూడా బ్రహ్మే అంటారు. ఏ తర్వాత అన్ని విషయాల్లో బ్రహ్మ 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 అని నీ పేరు మారుమోకపోతుంది కాక అని చెప్పి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి వరాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు జాతకం దాని వైపు తిరిగి వస్తే మొగిలి పువ్వా, నామినేటెడ్ పోస్ట్ అనగానే అబద్ధం ఆడేస్తావా? ఏమి నీకు తెలియదు అబద్ధం ఆడకూడదని? ఆయన పోస్ట్ ఇస్తానంటే అబద్ధం ఆడుతావా? ఇక నుంచి నువ్వు శివుడి యొక్క పూజకి, నా పూజకి ఉపయోగం లేకుండా అయిపోతుగాక అని చెప్పించాడు. అప్పుడు ఆ మొగిలి పువ్వు కూడా స్వామి పాదాల పైన పడి, స్వామి మీరే చెప్పారు కదా, మీ దివ్య మంగళ రూపాన్ని ఒకసారి దర్శిస్తే, మీ యొక్క స్పర్శకి నోచుకుంటే, మీ నామాన్ని ఉచ్చరిస్తే ఇక ఏ పాపాలు అంటామని మీరే చెప్పారు కదా, అటువంటిది నాకెలా పాపం అంటున్నది? ఆ బ్రహ్మదేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పేసిన మహాప్రభు నన్ను క్షమించండి అని చాతకము వెళ్ళి అక్కడ పడింది, ఆయన పాదాల పైన పడింది. పడితే అప్పుడు మరలా స్వామి సంతృప్తి చెంది, సరే ఇక నుంచి నా పూజకు నువ్వు పనికిరావు కానీ నా ఉత్సవాలు ఊరేగింపులు అన్నింట్లో కూడా ఆ పందిళ్ళ పైన నిన్ను పెట్టి ఊరేగిస్తే మామూలుగా చేసిన దానికంటే 100 రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది కాక అని వరాలిచ్చాడు పరమేశ్వరుడు చేతకానికి. ఇప్పుడు గోమాత ఏం చేసింది? ఇక్కడ చూసావా అని అడిగితే ఇది తలతోనేమో చూసానండి. ఈ బ్రహ్మదేవుడు వెళ్ళి శివుడి యొక్క ఓర్వభాగాన్ని చూశాడు, ఇంత తలతోని చూశాడని చెప్పి తోకతోని చూడలేదని చెప్పేసింది. ఇది తలతో చూశాడని తోకతో చూడలేదని చెప్పింది. దీని సాక్ష్యం ఎలా ఉంటారు? కొంతమంది సాక్ష్యాలు అలా ఉంటాయన్నమాట. మన జీవితంలో కూడా అలాగే ఉంటాయి. ఎక్కడేమో మీరు ఎలా చెప్పమంటే అలాగే చెబుతారు. అక్కడే తీరా తవ్వు వచ్చి వాడి మధ్యలో పిలిచి ఏం జరిగిందో చెప్పురా అంటే ఫోన్ మాట్లాడుకుంటాడు. చెప్పడు అంటే వాడికి నిజం చెప్పడానికి ఇష్టం ఉండదు, అబద్ధం ఆడడానికి ఇష్టం ఉండదు. ఇటువంటి వాళ్ళతో ఎదుర్కొంటామాట మనం. అందుకని ఇప్పుడు ఈ తోమతోని చూడలేదని చెప్పింది. నందిని, నువ్వు నోటితో అబద్ధం చెప్పావు, తోమతో నిజం చెప్పావు కాబట్టి ఇక నుంచి భూలోకములో నీ ముఖము పూజించబడదు, నీ తోక భాగం మాత్రమే పూజించబడుతుంది అని పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించాడు. అందుకే మనం ఎవరైనా దానాన్ని ఇస్తే గోవు యొక్క తోక పట్టుకొని దానాన్ని ఇస్తాం. ఆ తోక భాగంలోని నమస్కారం చేస్తాం. సకల దేవతలు కూడా తోక ఎందే ఉన్నారని చెప్పి తల్లికి, ఆ జగన్మాతకి, ఆ గోమాతకి మనం నమస్కారం చేస్తాం. అంత గొప్పది మన సనాతన ధర్మం. గోమాతకు అసలు ఈ గో ఎలా ఉద్భవించింది అని చెప్పంటే అనేక పురాణాల్లో విశేషంగా వర్ణించబడిందండి. మొట్టమొదట బ్రహ్మదేవుడు ఈ యొక్క క్షీరసాగర మదనంలో కాకుండా అమృతాన్ని స్వయంగా సృష్టించాడు. ఆ అమృతాన్ని దేవతలకు పోస్తూ ఉంటే, దేవతలు తగ్గుతూ ఉంటే కొన్ని బిందువులన్నీ అక్కడక్కడ పడి ఆ బిందువులన్నీ కలిసి గోమాతగా ఏర్పడ్డాయి అని చెప్పచ్చు. అలా మొట్టమొదటి వచ్చినటువంటిది గోమాత. సరే, ఇలా వాళ్ళందరికీ శాపం పెట్టి ఇప్పుడు శివుడు అన్నాడు, నారాయణ ఇక నుంచి నాకంటే నువ్వు బాగా పూజించబడతావు, నీకే కీర్తి గౌరవం అన్ని కూడా దక్కుతాయి. నేను అవతరించినటువంటి ఈ రోజు మాఘమాసము చతుర్దశి అనేటువంటి తిథి ఉన్నది కాబట్టి ఏడాది క్రిందట నేను ఇక్కడ అవతరించాను, అగ్నిలింగంగా అవతరించాను. నేను అవతరించినటువంటి ఈ రోజుని, ఈ చతుర్దశి తిథి వచ్చినటువంటి రోజుని ఇక నుంచి ప్రతి సంవత్సరము మహాశివరాత్రిగా భక్తులందరూ జరుపుకుందురుగాక అని వర్ణించానండి. అది మహాశివరాత్రి. నేను అగ్నిలింగంగా ఏర్పడినటువంటి ఈ గొప్ప పెద్దలకు భూమి ఆకాశాల మొత్తం ఎక్కడ ఆద్యంతాలు తెలియట్లేదు కదా. ఇక నుంచి మానవులు పూజించడానికి అనుకూలంగా చిన్న లింగంగా మారిపోయి అగ్నిలింగంగా ఉండి మానవుడికి ముక్తిని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పి
స్వామివారు పూజించడానికి అనుకూలమైనటువంటి చిన్న లింగంగా మారిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని కలలతో కప్పబడి ఉంది కాబట్టి అదే ఇప్పుడు మనకి అరుణాచలం. ఆ వచ్చినటువంటిది అరుణాచలం మొట్టమొదటి అగ్నిలింగం. అందుకు అరుణాచలం అంత గొప్పదైంది మాట. నమ పార్వతీపతే హర మహాదేవ శివో శంకర. ఓం శివాయ ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ. శంభో శంకర ఓం శివాయ. అత్యంత భక్తి శ్రద్ధలతో మనం ప్రార్థించాలి. అప్పుడు పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతాం. అలా మొట్టమొదటి ఏర్పడినటువంటి లింగమే అరుణాచలంలో అగ్నిలింగం అని మనకి శివ పురాణ అంతర్గతంగా చెప్పబడుతూ వచ్చినమాట. అందుకే అరుణాచలము అంత గొప్ప ప్రాముఖ్యతను పొందింది. లక్షల మంది పౌర్ణమి రోజులైతే మీరు వెళ్ళి చూస్తే ఎన్ని లక్షల మంది అక్కడ పాదయాత్ర చేస్తున్నారు. 14 కిలోమీటర్లు. అంత దూరము వాళ్ళందరూ కూడా కష్టపడి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆనాడు మొట్టమొదటి శివలింగం అక్కడ ఆవిర్భవించింది కాబట్టి అలా వాళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమః శివాయ ఎల్లప్పుడూ పఠించాలి. తర్వాత భగవంతుడు లొంగేది కేవలం భక్తికి లొంగుతాడు, క్వాంటిటీకి కాదు. ఆయన చూసేది క్వాలిటీ చూస్తాడు. అదే మనకి తులాభారం, శ్రీకృష్ణ తులాభారం మహాభారతంలో అత్యద్భుతముగా వర్ణించబడింది. మనందరం కూడా తులాభారం చేస్తున్నాం. ఇప్పుడు మన నారాయణ గారు కూడా, బద్రీనారాయణ గారు కూడా చాలా తులాభారాలు చేసి తులాభార నారాయణరావు గారు అన్న పేరు చేసిందండి చివరికి. అది చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఆనాడు ద్వాపరయుగంలో తులాభారం చేసింది ఎవరిని? పరమాత్ముని. ఆ ఘట్టాన్ని తెలుసుకుని మనం ముగిద్దాం. కారణం ఏమిటంటే ఆవిడ అజ్ఞానంతో చేసింది, మనం భక్తితో చేయాలని ఆనాడు కృష్ణ పరమాత్మ మనకి తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు? సత్యభామ మహా అహంకారి. ఎందుకంటే మహాందగతి, మహా సౌందర్యవతి సత్యభామ. భూదేవి అంశతో పుట్టినటువంటిది సత్యభామ. అందుకోసమని కృష్ణ పరమాత్ముడు ఆ ప్రతిమను చూస్తే ఆ పరమాత్ముడు భక్తుడిని మార్చడానికి అని ఎంత కష్టపడ్డాడో చూడండి. మనల్ని మార్చడానికి, మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి అమ్మవారు అంటే వాళ్ళ వాసవి మాత అగ్నిలో అహుతైపోయింది కదా. ఎందుకైపోయారు? మనకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి, మనకి జ్ఞానాన్ని కలిగించడానికి, మనకి భక్తిని కలిగించడానికి అమ్మ అగ్నిలో అహుతైపోయింది. అంటే భగవంతుడు మనల్ని మార్చడానికి ఎంత కష్టమైనా పడతాడు. అలాగే సత్యభామ కృష్ణ పరమాత్ముడికి వక్షస్థలంపై తగ్గిందండి. అయినా ఆయన భరించాడు. భరించి వీడికి ఎలాగైనా మార్పు తేవాలి అనుకున్నాడు. ఆవిడ బాధ ఏమిటంటే కృష్ణుడు ఎప్పుడూ నన్నే ప్రేమించాలి
అందరు భార్యలతో సమానంగా నన్ను ప్రేమించకూడదు, నన్ను ప్రత్యేకంగా ప్రేమించారు. నేను మహాందగత్తి, సత్రాదిక్కు కుమార్తె సత్యవామ, సత్రాదిక్కు దగ్గర సమంతకమణి, రోజుకి కొన్ని యోజనముల బంగారాన్ని ఇచ్చినటువంటి బారుల బంగారాన్ని సమంతకమణి ఉంది. నేను అంత డబ్బున్నవాడు కుమార్తెని, అందరితో సమానంగా నన్ను ఎందుకు చూస్తాడు? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నాగజితి, భద్ర, లక్ష్మణ అనే కృష్ణ పరమాత్ముడికి 8 మంది భార్యలు. ఈ 8 మంది కాకుండా మళ్ళా 116,100 మంది భార్యలు ఉన్నారు కృష్ణ పరమాత్ముడికి. ఆ ఘట్టము రేపైన సందర్భం వస్తే చెప్పుకుందాం. సరే, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకు సమానంగా నన్ను చూడకూడదు అన్న భావన. కృష్ణుడు అనుకున్నాడు, ఈవిడిలో ఉండే ఈ అహంకారాన్ని ఎలాగైనా తీయాలి, ఈవిడికి భక్తిని కలిగించాలి, తద్వారా లోకానికి ఒక సందేశాన్ని అందించాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ. అనుకుని నారదుడి ద్వారా ఒక గొప్ప నాటకాన్ని పన్నాడు. నారద మహర్షి వెళ్ళాడు. ఏమిటమ్మా సత్యభామ అలా ఉన్నావు అన్నాడు నారదుడు. ఏమీ లేదు నారద, కృష్ణ పరమాత్ముడు అందరితో సమానంగా నన్ను చూస్తున్నాడు, అలా కాకుండా నన్ను స్పెషల్ గా చూడాలి అంటే నాతోనే సినిమాకి వెళ్ళాలి, నాతోనే బీచ్ కి వెళ్ళాలి, నాతోనే పార్కుకి వెళ్ళాలి తప్ప అందరితో సమానంగా నాతో సినిమాకి అలా వెళ్ళకూడదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని కోరుకుంది సత్యభామ. ఓ అట్లాగా, దానికి ఏముందమ్మా, దానికి ఒక వ్రతం ఉంది, ఆ వ్రతము కనుక నీవు చేస్తే కృష్ణుడు నీవాడైపోతాడు, నీకు ఎవరి దగ్గరికి వెళ్ళనమ్మా. అదేమిటన్నారా, ఎంతకాలంగా వచ్చి కూడా ఎప్పుడు చెప్పలేదా వ్రతం ఏమిటి, నాకు తొందరగా చెప్పు అన్నది సత్యభామ. ఆయన మహానాడు సూత్రధారి నారద మహర్షి. ఆయన అన్నాడు, ఏమి లేదమ్మా, కృష్ణ పరమాత్ముడి ఒక యోగ్యుడైనటువంటి గురువుకి, ఒక సద్గురువుకి, ఒక బ్రాహ్మణోత్తముడికి దానం ఇచ్చాడు. అదేమిటి నారద, కృష్ణుడు దానం ఇవ్వాలా? చెప్పింది వినమ్మా సత్యదేవి. దానం ఇచ్చేసి మన కృష్ణ పరమాత్ముడు ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు బంగారం ఇచ్చి నువ్వు కొనుక్కుంటే ఇది తులాభారము అంటారు. అని తులాభారంలో పెట్టి నువ్వు కనుక కూర్చుకొని కొనుక్కోగలిగితే ఆయన నీకే వశమవుతాడు, ఎవరికి వశమవ్వడు అని చెప్పిపోయింది నారదుడు. సత్యభామ పరమానంద భద్రాలు అయిపోయింది. నారద, ఇంతకాలానికి కదా ఒక మంచి విషయాన్ని చెప్పావు, తక్షణమే ఏర్పాట్లు చేద్దాం అని ఆవిడ తొందరలో, నీకెవరో ఎందుకున్నారా, నువ్వే బ్రాహ్మణోత్తముడివి, నువ్వే సద్గురువి, ఎవరికో ఎందుకు ఆలస్యం అయిపోతుంది, నీకే ఇచ్చేస్తానని చెప్పి నారదుడికి ఆవిడ తులాభారం ఇచ్చేస్తానన్నారు. అప్పుడు నారదుడు చెప్పాడమ్మా సత్యభామ, జాగ్రత్తగా విన్నావు కదా, మరలా ఆయన ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని ఇచ్చి కొనుక్కోవాలి. అయ్యో నారద, ఎవరు అనుకుంటున్నావు, నేను సత్రాజిత్తు కుమార్తెని సత్యభామని, నా దగ్గర ఎంత బంగారం ఉందో నీకు తెలియదు కాబోలు అని నారదుడు చులకనగా చూసింది ఆవిడ. ఏమోనమ్మో నాకేం తెలుసు, సన్యాసిని, ఎక్కడో ఉంటాను, ఎక్కడో తిరుగుతూ ఉంటాను, నాకు అవన్నీ ఏం తెలుస్తాయి తల్లి, కానీ నియమం అయితే ఒకటే, నువ్వు త్రాసులో పెట్టి కృష్ణ పరమాత్ముడు కొనుక్కోవాలి అని అన్నాదండి. తప్పకుండా నారద, నేను కొనుక్కుంటాను అని కృష్ణ పరమాత్ముడు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా, అప్పటికి కృష్ణుడు మహానటునండి, అది శ్రీకృష్ణ తులాభారాన్ని మీరు చూస్తే ఒకసారి మహాభారతము చదివి చూడాలి, భాగవతము చదివి చూడాలి, పోలికి చూడాలి. పోలికి లేకుండా చూస్తే మనకి ఇంటి రామారావు అంజలే కనిపిస్తారు. అలా కాదు అక్కడ చూడవలసింది, భక్తి ఉండాలన్నమాట. అక్కడ ఆయన నిజంగా కృష్ణుడికి ఇలా ప్రవర్తించారనే భావనతో చూడాలి మేడం. ఆయన అంటాడు, సత్యభామ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అంటే, మీరు మాట్లాడకుండా రండి అని తీసుకొని వెళ్ళిందండి. తీసుకొని వెళ్ళి అక్కడ త్రాసు ఉంటే ఈ త్రాసులో కూర్చోండి అన్నాను. సత్యభామ నువ్వు ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆయన అర్థం కాదంటే ఏమని ఉంటుందా, అసలు ఈ నాటకం ఆడించింది ఆయన నాకేం అర్థం కావట్లేదు సత్య అంటే, స్వామి మీరు కొద్దిసేపు మాట్లాడకుండా కూర్చోండి అన్నారు. ఏమీ చేసేది లేక కూర్చున్నాడు. ఆ నారద, కృష్ణుడు కూర్చున్నాడు, ఇదిగో నేను కూర్చుకుంటాను అని బంగారం అంతా తెస్తే కృష్ణ పరమాత్మ, ఏమిటంటే నేను ఒక వ్రతాన్ని చేస్తున్నానండి, మిమ్మల్ని నారదుడికి దానం ఇచ్చాను, ఏమిటి నారదుడికి నన్ను దానం ఇచ్చేస్తావా, అదేమిటి అని కృష్ణ పరమాత్ముడు ఆశ్చర్యపోతే, మీరు మాట్లాడకుండా ఉండండి, దానం ఇచ్చేసి వెంటనే కొనేసుకుంటానండి. ఇదేంటి వ్రతం సత్య, ఇందులో ఏదో కిటుకు ఉన్నట్టు కనబడుతుంది, నారదుడు సామాన్యుడు కాదు, ఆయన వచ్చారంటే ఏదో ఒకటి పెట్టి తీరుతాడు సత్య, నువ్వు జాగ్రత్తగా ఆలోచించంటే. ఊరుకోండి, నారదుడు చాలా మంచివాడు, బ్రహ్మమానస పుత్రుడు, ఆయన ఎందుకంటే కిటుకులు పెడతాడు, మీరు సైలెంట్ గా ఉండండి అని ఆయన సైలెంట్ గా ఉంచేసి కృష్ణ పరమాత్ముని శాస్త్రోక్తంగా దారిపోసేసింది. ఎవరికి? నారద మహర్షికి. నారదుని కొనుక్కోనండి, అబ్బా ఆయన ఆనందం అండి, అబ్బా జగన్నాథుని కొనుక్కోగలిగేది కదా, నాకంటే
మంచి భక్తుడు ఈ లోకంలో ఎక్కడుంటారు అని పరమానంద భర్తడైపోయిన నారదుడు. ఇప్పుడు వచ్చేసి సత్యభామ ఆ బంగారు ఆభరణాలు పెద్ద పెద్ద కడ్డీలు తెచ్చి కృష్ణ పరమాత్ముడు ఆపోజిట్ త్రాసులో పెట్టింది. ఎన్ని కడ్డీలు, ఎన్ని 100 కేజీలు బంగారం వేసినా తోగడాయే. సత్యభామ ఆశ్చర్యపోయి ఏమి తోగడం ఏంటి, ఇది ఏదో పెట్టుకున్నా ఈ త్రాసులో ఏమైనా పెట్టుకుందా అని అమ్మా సత్యభామ, నీవు తీసుకొచ్చిన త్రాసే కదా, నేను తీసుకొచ్చుంటే కూడా అసలు ఏమైనా మోసం ఉంది అనుకోవచ్చు అన్నాడు. ఈ దేవుడి నారదా, నా భర్త ఎంత బరువు ఉంటాడో నాకు తెలియదా, ఈ దేవుడు ఎంత బరువు ఉన్నాడు, ఏమిటిది ఎన్ని 100 కేజీలు బరువు, ఏమి తోగడం లేదని చెప్పి ఇంట్లో ఉండే బంగారం అంతా చివరికి తిన్నటువంటి పల్లెలు, గ్లాసులు, స్పూన్లు కూడా తెచ్చి అందులో వేసిందండి. పరమాత్ముడు ధనకనక వస్తు వాహనాదులకి త్రుగుతాడా పరమాత్ముడు? ఎన్ని వేసినా త్రోగలేదు. అప్పుడు నారదుడు అప్పుడు అంటాడు, సత్యభామ నారదుడికి అమ్మేసేవు, ఇప్పుడు నేను ముందే చెబుతున్నాను ఈయన సామాన్యుడు కాదని, ఆయనకి అమ్మేసేవు, ఇప్పుడు నన్ను తీసుకెళ్లి బజార్లో ఊడిగం చేయిస్తాడేమో అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఆయనకి లేని ఆలోచన నేను కలిగించడం పక్క నుంచి, ఆయనకి అసలు ఆ ఆలోచనే లేదు. ఈయన ఎప్పుడైతే అన్నాడు, కృష్ణ నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు దాసి, నేను భగవంతుడికి దాసాను దాసుని, నేను యజమాని, ఏం అదృష్టనాలి లేదు కృష్ణ దాదాపు చివరి అవకాశం నారదా అని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ అందరి మెడల్లో ఉన్నటువంటి ఆభరణాలు నాకు ఇవ్వండి అని అడుక్కుందండి. ఇప్పుడు అహంకారం ఏమైంది, దిగిపోయిందిగా. నేను ఇంత గొప్పదాన్ని, సత్రాజిత్తు కుమార్తెని, మహా సౌందర్యవతుని కదా అలంకరించింది. చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంది. పాపం వాళ్ళందరూ మెడలో ఉండే ఆభరణాలు, తాలి బొట్టు కూడా తీసి పడేసారు పాపం వాళ్ళు, అవన్నీ కూడా తీసుకొచ్చేసింది. అయినాతో కూడా ఆయన కృష్ణుడు ఈ నలుగురు నాకు ఊడిగం చేయిస్తాడేమో అన్నాడు. అని అదే అవకాశం, ఊడిగం చేయించాలి కాబోలు అనుకుని కృష్ణ లేదు అన్నాడు. కృష్ణుడి పరమాత్ముడి కృష్ణ అతడు అన్నాడు. ఆయన మనసు అలా కాదు, మెల్లగాడు అని కృష్ణుడిని అటు నడిపించి ఇటు నడిపించి చిన్న పిల్లవాడిని స్కూల్లో మాస్టర్ ఆడించినట్టుగా ఆడుకున్నాడండి నారదుడు. సత్యవానికి అప్పుడు కళ్ళెంబడి నీళ్ళొచ్చేదా, నా పతిని నేను అమ్ముకొని చివరికి నారదుడి చేత ఈ పనులన్నీ చేయిస్తున్నానా, ఎంత పాపాత్మరాలు నేనని చాలా బాధపడింది. అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి భలే మంచి చౌక భేదము ఓయేదములార రండి రండి బలి బలి భలే మంచి చౌక భేదము అని బజార్లో పెట్టి కృష్ణ పరమాత్ముడు రండి, ఈ కృష్ణ పరమాత్ముడు అమ్ముతాను, ఇతడు సాక్షాత్తు 14 లోకాలకి పితామహుడు, ఇటువంటి వారిని కొనుక్కునే అదృష్టం మీకు దక్కింది, రండి కొనుక్కోండి అని అన్నాడు. వాళ్ళందరూ యాదవులందరూ కొట్టడానికి వచ్చారు నారదుని. నారదా మా భగవంతుని నమ్ముతావా అని కొట్టడానికి వచ్చాడు. కృష్ణుడు వాళ్ళందరినీ ఆపాడు. నేను నన్ను నమ్మేసిందయ్యా నా భార్య సత్యభామ అంటే, ఎంతవరకు ఆవిడ ఇంట్లో అలంకరిస్తే ఆయన వచ్చి ఊర్లో పరువు తీసాడు. ఆవిడ పరువు, నా భార్య నన్ను నమ్మేసింది సత్యభామ, ఇప్పుడు నన్ను మరలా కొనుక్కుంటేనే నేను నా వశం అవుతాను, ఆవిడికి లేకపోతే నా అందరి వశమే అని అందరికీ చెప్పాడు. అందరూ సత్యభామని బండ బోధులు చెప్పారు. వచ్చి భర్త ఎవరు నమ్ముకుంటారు, అసలు బుద్ధి ఉందా, ఆయన భగవంతుడు, ఆయన నమ్ముకుంటావా అని అందరూ తిట్టారు సత్యభామని. ఇంకా ఆవిడికి తల ఎక్కడ పెట్టుకోవడం తెలియక ఏడ్చి 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 గోల పెట్టి, అప్పుడు ఏ అక్క అంటే అంతకు పూర్వం పడదో, రుక్మిణి అంటే పడదు కదా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణి వల్లపుడండి, ఆవిడ సాక్షాత్తు జగన్మాత శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠము నాలయ భద్రశీల శిఖరాత్మగాగా చేతనోద్ధారకుడమైన విష్ణుడు దాసరదే కరుణాపయోనిధి అంటాడు గోపరాజు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూత సమస్త దేవమణికలాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మనందరమే అటువంటి జగన్మాత ఆవిడ రుక్మిణీదేవిగా వస్తే ఆవిడతో మాట్లాడుతున్నాడని, ఆవిడ పట్ల ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడని ఆవిడ మీద ద్వేషాన్ని పెట్టుకునే సత్యభామ ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ పాపం తులసీదేవికి నమస్కారం చేసుకుంటుంది, తులసి గోడ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అప్పుడు వెళ్ళింది. సత్యభామను చూడగానే ఆవిడకి ఎటువంటి ద్వేషం లేదు. అమ్మా చెల్లి ఏమిటిలా వచ్చావని చెప్పి అడిగితే, అక్క నేను చాలా తప్పు చేశానని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం చేశావమ్మా చెప్పు, పర్వాలేదు అంటే, అక్క
ఆ నారదుడు ఇలా చెప్పాడని నేను మన ప్రభువుని మన నారాయణుని నారదుడికి అమ్మేశాను, అక్కడ తీసుకుని వెళ్ళి బజారులో ఊడిగం చేస్తున్నాడు మన ప్రభువు తను చెప్పండి. అప్పుడు రుక్మిణి అమ్మ ఎంత తప్పు చేశావు, పరమాత్ముని నారద మహర్షికి అమ్మేసి నీ దగ్గరుండే బంగారం పెట్టి కొనుక్కుంటానన్నావా? ఆయనేమో బంగారానికి వస్తువులకి ధన కనకాలకి తూగుతాడు అనుకున్నావా నారాయణుడు? నువ్వు ఎంతకాలం తెలుసుకున్నది ఇదా? ఆయన లక్ష్మీ ఉన్నప్పుడు పరంధాముడు ఈ లోకాలను సృష్టించినటువంటి నాథుడమ్మా, ఆయన నువ్వు అమ్మడం ఏమిటి, కొనుక్కోవడం ఏమిటి, ఈ తులాభారం ఏమిటి? ఇది చాలా 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 తప్పు చేశావమ్మా అంటే అదేనంతా ఆ నారద బొట్టులో పడిపోయాను, ఆయన వచ్చినాక చెప్పాడు ఇలా అమ్మేసి అలా కొనుక్కోవడమే చాలు అని చెప్పి అన్నాడు. అందుకని నేను అలా చేశాను, క్షమించంటే సరే పద నేను వస్తాను అని చెప్పి అక్కడ తులసి దళం ఉంటే ఆ తులసి దళాన్ని పట్టుకుని రుక్మిణీదేవి వచ్చిందని. ఆయన మహానాడు వాళ్ళందరూ కూడా కష్టపడి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఆనాడు మొట్టమొదటి శివలింగం అక్కడ ఆవిర్భవించింది కాబట్టి అలా వాళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి మనందరూ కూడా ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే పంచాక్షరి మంత్రం అనేటువంటి ఓం నమః శివాయ ఎల్లప్పుడూ పఠించాలి. తర్వాత భగవంతుడు లొంగేది